హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఐపీఎల్ 2024 మ్యాచ్ టాక్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఐపీఎల్లో మనకి 3 పెద్ద ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఒకటి చెన్నై, 2 ముంబై, థర్డ్ వచ్చి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో మనం ఫస్ట్ మ్యాచ్ చూసాము. చెన్నైకి ఆర్సీబీకి ఎంత క్రేజ్ జరిగిందో, ఎంత క్రేజ్ వచ్చిందో అంటే అంత క్రేజ్ వచ్చింది. సో రేపు జరిగే మ్యాచ్ కూడా అదే క్రేజ్లో ఉంటుంది వాంకడే స్టేడియంలో ముంబైకి ఆర్సీబీకి. సో రెండు టీములు సేమ్ డెడ్ అండ్ పొజిషన్లో ఉన్నారు. రెండు టీంకి విన్ అనేది అవసరము. ఒక బిగ్ మ్యాచ్, ఒక బిగ్ ఫైర్ మ్యాచ్ అయితే రేపు చూడబోతున్నాం మనము ముంబై నుంచి ఆర్సీబీ నుంచి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆర్సీబీ నుంచి వన్ మ్యాన్ షో విరాట్ కోహ్లీ తప్ప ఆ టీంని ఎవ్వరు ముందుకు లాగట్లేదు. అతని సహకారంతోనే టీం అయితే నడుస్తుంది. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ చూసినట్టయితే లాస్ట్ వీడియోలో ఆ టీం మొత్తం కలిపి ఒక విన్ అయితే చేశారు. వాళ్ళ టీంకి ఒక విన్ అయితే అందించారు. టీం మొత్తం కలిపి మొత్తం టీంలో ప్రతి ఒక్కరు ఇంక్లూడ్ అయ్యారు, ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేశారు. సో అందుకే టీం అనేది విన్ అయింది. వాళ్ళైతే పాయింట్స్ టేబుల్ ఒక 2 పాయింట్స్ అయితే విన్ చేశారు. సో ఇక్కడ ఆర్సీబీకి చూసినట్టయితే అదేం కనపడట్లేదు. ఓన్లీ వన్ మ్యాన్ షో. కోహ్లీయే ఆడుతున్నాడు, కోహ్లీయే ఆడుతున్నాడు, కోహ్లీ ఆడుతూనే వస్తున్నాడు. సో రేపు ఏం జరుగుతుందో అనేది ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇద్దరికి విన్ అనేది అవసరం. ఇద్దరు డెడ్ ఎండ్లో ఉన్నారు, పాయింట్స్ టేబుల్లో డెడ్ ఎండ్లో ఉన్నారు. ఇద్దరికి విన్ అనేది అవసరం. సో రేపు వాళ్ళ మ్యాచ్ టాక్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇవాళ వీడియోలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక మనం చూసినట్టయితే ముంబై ఇండియన్స్ కి విన్నింగ్ ఫార్ములా అనేది కావాలి. ఆ విన్నింగ్ ఫార్ములా వాళ్ళకి దొరికిందంటే వాళ్ళని ఆపడం చాలా కష్టం. లాస్ట్ 2-3 సీజన్లుగా మనం చూసినట్టయితే ఫస్ట్ మ్యాచెస్ ఓడిపోయినా కానీ వాళ్ళు విన్నింగ్స్ కానీ తీసుకున్నారంటే, విన్నింగ్ కానీ స్టార్ట్ చేశారంటే వాళ్ళని ఆపడం చాలా కష్టంగా మారింది. సో ఈ సీజన్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే న్యూ కెప్టెన్సీ కాబట్టి మనం ఈ సీజన్ కూడా అలా ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. సో 99% వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయింగ్ 11తోనే రావచ్చు. ఏదైనా 2-3 ఫోర్స్ సబ్స్టిట్యూషన్స్ ఏమన్నా ఉంటే జరగచ్చు కానీ బట్ సేమ్ 99% సేమ్ స్క్వాడ్ తోనే వస్తారు. లాస్ట్ మ్యాచ్ ప్రకారం వాళ్ళ ప్లేయింగ్ 11 చూసినట్టయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, మొహమ్మద్ నబీ, రొమానియో షెఫర్డ్. ఇతను ఎంత క్రియేట్ చేశాడు తెలుసా, ఎంత విధ్వంసం క్రియేట్ చేశాడు లాస్ట్ మ్యాచ్ లో. సో ఇతని మీదే ఉంటది రేపు వాంకడే స్టేడియంలో మొత్తం ఫోకస్ అంతా ఈ రొమానియో షెఫర్డ్ మీదే ఉంటది. సో నెక్స్ట్ చూసినట్టయితే పీయూష్ చావ్లా, గాడ్జే, జస్ప్రీత్ బుమ్రా, ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆకాష్ మడ్వాల్. సో నాకు తెలిసి 99% వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 11తో వస్తారు. ఎందుకంటే వాళ్ళు విన్నింగ్ మూమెంట్ కంటిన్యూ చేస్తారు. వన్స్ వాళ్ళు విన్నింగ్ మూమెంట్లు కానీ గ్రాప్ చేసుకున్నారంటే చాలా కష్టం వాళ్ళని ఆపడం. లాస్ట్ త్రీ సీజన్స్ గా మనం చూస్తున్నాము. వాళ్ళు విన్నింగ్ స్ట్రైక్ అనేది కంటిన్యూస్ చేస్తారు. సో రేపు కూడా కంటిన్యూ చేయాలనే కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో చాలా అంటే చాలా డౌన్ లో ఉన్నారు. వాళ్ళకి పైన ఆర్సీబీ వాళ్ళు ఉన్నారు. సో ఆర్సీబీకి మెయిన్ మ్యాచ్ రేపు, ముంబైకి అంతకన్నా ఇంకా మెయిన్ మ్యాచ్. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూసినట్టయితే ఓపెనర్స్ ఇద్దరు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మంచి టచ్ లోనే ఉన్నారు. రోహిత్ శర్మ అయితే ఓడిఐ వరల్డ్ కప్ నుంచి సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు, అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇషాన్ కిషన్ ఒక మ్యాచ్ ఏదో తడబడ్డాడు, బట్ ఇషాన్ కిషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ తన ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఓకే, ఇంజురీ తర్వాత వచ్చాడు కదా, సో ఓకే ఫస్ట్ మ్యాచ్ ఏదో కొంచెం ఉంటది కదా ఆ క్లమ్జీనెస్, సో అది కనపడింది. సో అతని ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఈ ఐపీఎల్లో కనపడుతుంది. సో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ ఇంకా చాలా బాగుంది. బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో ఒక అతను వచ్చాడు, రొమానియో షెఫర్డ్. వాళ్ళు మొహమ్మద్ నబీన్ కూడా తీసుకున్నారు, అతను కూడా రిప్లేస్ చేసుకుంటే అతను కూడా మంచి హిట్టర్, హార్డ్ హిట్టర్. సో బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. బౌలింగ్ లో అయితే జస్ప్రీత్ బుమ్రా చాలా ఎకనామిక్ గా వేస్తున్నాడు. సో బౌలింగ్ లో కొంచెం చేంజెస్ చేయాలి. బౌలింగ్ ఏం చేంజెస్ చేయాలో మనం నెక్స్ట్ చూద్దాము. సో ఇది వాళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా అంటే చాలా బాగుంది. బౌలింగ్ విషయానికి చూసినట్టయితే ముంబై ఇండియన్స్ ఎవ్రీ మ్యాచ్ అతను గాడ్జే ఉన్నాడు కదా, ఎవ్రీ మ్యాచ్ అతను ఎక్స్పెన్సివ్ గా అవుతున్నాడు. నాకు తెలిసి అతని ప్లేస్ లో ఇతను శ్రీలంక బౌలర్ ఉన్నాడు కదా, తుషార్, అతను తీసుకుంటే బాగుంటది. హార్దిక్ పాండ్యా ఇక్కడ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ చేయాలి, అదొకటి గమనించాలి మనం. సో హార్దిక్ పాండ్యా కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ట్రోల్స్ చాలా వస్తున్నాయి. ఆ ట్రోల్స్ ని అతను మైండ్ లో పెట్టుకొని, నాకు తెలిసి నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా చూసాను, అతను చాలా టెంపుల్స్ ని తిరిగినట్టున్నాడు. సో ఫస్ట్ విన్ అయితే ఖచ్చితంగా చాలా అప్రిషియేషన్ అనమాట. విన్ అయితే అయ్యాడు కెప్టెన్ గా, యాజ్ ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ విన్ అయితే అయ్యాడు. సో బౌలింగ్ లో కొంచెం చేంజెస్ చేసుకోవాలి. మైట్ బి హార్దిక్ పాండ్యా 1 to 2 ఓవర్స్ వేసి ఆ గాడ్జే బదులు తుషార్ అని శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కదా, అతన్ని తీసుకుంటే కొంచెం ఏమన్నా బాగుండొచ్చు. లేదా సేమ్ టీమ్ తో వాళ్ళు ముందుకు వచ్చినా కానీ పర్లేదు. ఎందుకంటే విన్నింగ్ స్ట్రైక్ అయితే వాళ్ళకి వచ్చింది. సో వాళ్ళు విన్నింగ్ స్ట్రైక్ లోనే వెళ్ళాలనుకుంటారు. సో చేంజెస్ నాకు తెలిసి 99% చేయరనుకుంటున్నా. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్ ని కంపేర్ చేసుకుంటూ ఓపెనర్స్ ఇద్దరు ఫ్యాబ్ డూ ప్లెసిస్, విరాట్ కోహ్లీ చాలా బాగా స్టార్ట్ చేస్తున్నారు. బట్ మిడిల్ ఆర్డర్స్ ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు.
చాలా అంటే చాలా ఫెయిల్ అయిపోతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో రజత్ పాటీదార్ ఏం ఆడట్లేదు అసలు సరిగ్గానే. ఇంకా మాక్స్‌వెల్ చూసినట్టయితే అతను ఇంటర్నేషనల్ మ్యాచెస్ చాలా బాగా ఆడుతున్నాడు గానీ, ఒంటి చేత్తో ఆడాడు. మొన్న సెంచరీ చేశాడు. బట్ ఇక్కడ ఐపీఎల్‌లో ఏం అంతగా పెర్ఫార్మ్ చేయట్లేదు. కెమెరాన్ గ్రీన్ కూడా అంతంత మాత్రమే ఆడుతున్నారు. ఇంకా డీకే, ఇంకా లోమర్, రైస్ టోప్లే, మాయంక్ దగ్గర్, మొహమ్మద్ సిరాజ్ కూడా ఇంటర్నేషనల్ తర్వాత నుంచి మంచి కమ్‌బ్యాక్ అయితే కోరుకున్నాం గానీ, ఏం అంత కమ్‌బ్యాక్ ఇవ్వలేదు. సో చూద్దాం నెక్స్ట్ అప్‌కమింగ్ మ్యాచెస్‌లో ఏమన్నా కమ్‌బ్యాక్ ఇస్తాడేమో మొహమ్మద్ సిరాజ్ నుంచి. ఎస్ దయాల్ చాలా బాగానే బౌలింగ్ వేస్తున్నాడు. బట్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కరణ్ శర్మ ఉన్నాడు. ఇది వీళ్ళ బ్యాటింగ్ లైనప్. బ్యాటింగ్ లైనప్ మీరు చూసినట్టయితే టాప్ 5 బ్యాట్స్‌మెన్స్ చాలా మంచి స్టాండర్డ్ బ్యాట్స్‌మెన్స్ వీళ్ళు. కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్, మాక్స్‌వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్ చాలా బాగున్నారు. నేను చెప్పినట్టు లాస్ట్ మ్యాచ్‌లో వీళ్ళు ఇతను లోకీ ఫర్గూసన్‌ని తీసుకుంటే బౌలింగ్ ఇంకొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం వాళ్ళు రేపు ఏమన్నా చేంజెస్ చేస్తారేమో రేపటి మ్యాచ్‌లో అయితే మనం చూడాల్సి ఉంది. ఇక్కడ ఆర్‌సీబీ లోపాలు ఏందంటే డెత్ ఓవర్స్‌లో దినేష్ కార్తిక్‌ని పంపించకుండా కెమెరన్ గ్రీన్ పంపిస్తున్నారు. అక్కడే వాళ్ళు ఒక స్టెప్‌ని ముందుకేసేసారు విన్నింగ్ టాస్‌కి. సో కెమెరాన్ గ్రీన్‌కి అంత అనుభవం లేదు. డెత్ ఓవర్స్‌లో ఆడే కేపబిలిటీ అతనికి లేదు. ఇన్ కేస్ దినేష్ కార్తిక్ వచ్చినా గానీ ఒక 2 బాల్స్‌ని డాట్ చేసినా అతను 6 కొట్టే కేపబిలిటీ ఉంది. సో ఇక్కడ మనం ఇంకోటి చూసినట్టయితే ఓపెనర్‌గా ఫ్యాఫ్ డు ప్లెసిస్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అండ్ అలాగే మొహమ్మద్ సిరాజ్ నుంచి కూడా మంచి కమ్‌బ్యాక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇంతవరకు అతను వికెట్స్ చాలా తక్కువ తీశాడు ఈ ఐపీఎల్‌లో. సో మంచి కమ్‌బ్యాక్ అయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్ నుంచి మాక్స్‌వెల్ నుంచి మొహమ్మద్ సిరాజ్ నుంచి మంచి కమ్‌బ్యాక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీ తనదైన శైలిలో తన బ్యాటింగ్ తను ఆడుకుంటున్నారు. లైక్ అతనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే ఫాస్ట్‌గా ఆడడం లేదా వికెట్స్ పడితే స్లోగా ఆడడం. తన ఇన్నింగ్స్‌ని అయితే క్లియర్‌గా ఫినిష్ చేస్తున్నాడు. తనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేస్తే మాత్రం ఇన్నింగ్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. చాలా మంచి స్కోర్ అయితే వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మంచి స్కోర్‌ని అయితే పెట్టగలరు. సో ఇది వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళు ఈ కీ ఏరియాస్‌ని గాని ఇంప్రూవ్ చేసుకుంటే బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంటది. ఇంకా బౌలింగ్ విషయానికొస్తే మొహమ్మద్ సిరాజ్ నుంచి నేను చెప్పినట్టు మంచి కమ్‌బ్యాక్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అండ్ ఇక్కడ లోకీ ఫర్గూసన్ ఇంపాక్ట్‌గా బౌలింగ్ ఏపించుకుంటే కొంచెం ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టీమ్ మేనేజ్‌మెంట్ కొంచెం ఇది థింక్ చేసి లోకీ ఫర్గూసన్ టీమ్ 11లో గాని లేదా ఇంపాక్ట్‌గా ఆడిస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది. సో ఇక మనం పాయింట్స్ టేబుల్స్ విషయానికొచ్చినట్టయితే ఫస్ట్ యాజ్ యూజువల్ రాజస్థాన్ రాయల్సే ఉంది ఫస్ట్ ప్లేస్‌లో. కేకేఆర్ సెకండ్ పొజిషన్‌లో ఉంది. ఇంకా ద కింగ్ కోహ్లీ దగ్గర ఆరెంజ్ క్యాప్ అలానే ఉంది. అండ్ ముస్తఫిజుర్ రెహమాన్ దగ్గర పర్పుల్ క్యాప్ అయితే ఉంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.